హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2025 సంవత్సరం మనకు రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అండ్ మనకు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎన్ని ఫేసెస్ అయితే ఉంటుంది, అలాగే నెక్స్ట్ వీటికి సంబంధించుకొని నేను టోటల్ చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. అండ్ అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పట్లో రావచ్చు అనేది కూడా నేను చెప్తాను అనమాట. సో ప్లీజ్ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అసలు వీడియో చూస్తున్నారు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి. 100 లైక్స్ స్టార్ట్ ఇస్తున్నాను. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే కౌన్సిలింగ్కి ఏ వెబ్సైట్ ఉంటుంది అనేది కూడా చెప్తాను. వీడియోలో నేను చూపిస్తాను కూడా. ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కౌన్సిలింగ్ డేట్స్ కోసం మనం వెయిట్ చేయాలి. కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకు రిలీజ్ చేస్తారనమాట. సో ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే, సో మనకి ఎన్ని ఫేసెస్ ఉంటుందో ముందు చెప్తాను. మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ మనకు ఫైనల్ ఫేజ్. సో థర్డ్ ఫేజ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఈ యొక్క 2 ఫేసెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్ ఎక్కువ మంది డిమాండ్ చేస్తే ఒక స్పెషల్ ఫేజ్ కూడా కండక్ట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మినిమం 7 to 10 డేస్ లోపు అయితే మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ని అయితే రిలీజ్ చేస్తారన్నమాట, నోటిఫికేషన్ని. సో అంతలోపు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ అయితే చేసుకోవాలి. అవి ఏ డాక్యుమెంట్స్ అనేవి కూడా మన ఛానల్లో వీడియో చేశాను. ఆ యొక్క వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ఆ యొక్క వీడియోని కూడా చెక్ చేయండి. సో కౌన్సిలింగ్ సంబంధించి సైట్ ఏది అనేది అడుగుతున్నారు. కౌన్సిలింగ్ సంబంధించి ఈ యొక్క సైట్లో అయితే మనకు ఇంజనీరింగ్, ఎంపీసీ అండ్ బైపీసీ 2 స్ట్రీమ్స్ సంబంధించి కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఈ యొక్క సైట్లో అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. సో ఇన్కేస్ వీడియోని లైక్ చేసి సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు అనేది చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు, అందుకు ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. అలాగే మనం లాస్ట్ చూసుకుంటే కనుక మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అండ్ మాకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, అంటే కాలేజ్ ప్రెడిక్టర్ సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. అది వర్కౌట్ అయితే ఓకే. అది ఇన్ కేసు లేకపోతే మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి నేను చెప్తాను, వాటి బట్టి మీరు చూసుకుంటారు. కానీ థ్యాంక్ యూ.